హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల కిచెన్. నేను ఈరోజు సూపర్ టేస్టీ మలాయ్ చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ముక్క కూడా చూడండి మాకు ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా చేసుకున్నారంటే మీకు అచ్చం రెస్టారెంట్ స్టైలే వస్తుందండి. ఇది చపాతీల్లో కానీ, నాన్స్లో కానీ, బగారా రైస్లో కానీ సూపర్ కాంబినేషన్. ఎంత గ్రేవీ, ఎంత చిక్కగా, ఎంత జ్యూసీగా ఉందో చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. చికెన్ మలాయి కర్రీ కోసం నేను 1/2 kg చికెన్ తీసుకుని ఉన్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 కప్ పెరుగు బాగా బీట్ చేసి వేసుకోవాలండి. పెరుగు 1 కప్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసి 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలా. ఇది ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తున్నానండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మాకు ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఒక బౌల్లో ఒక 20 వరకు కాజు తీసుకోండి. ఈ విధంగా కాజు తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఈ గసగసాలు కూడా వేసుకొని వేడి పాలండి, కాచిన పాలు వేసేసి ఈ చికెన్ మ్యాగ్నేట్ అయ్యేదాకా ఇది కూడా నానబెట్టుకుందాం. ఇది నానిన తర్వాత మెత్తగా మిక్సీ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. కించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న పట్ట ముక్క వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గనిపోవాలండి. ఎక్కువేం మగ్గాల్సిన అవసరం లేదు. ఆనియన్ ఎక్కువ ఏం కలర్ రానవసరం లేదండి. చూడండి, ఇంకొంచెం మగ్గాల, మెత్తపడితే చాలు. చూడండి, ఈ ఆనియన్ ఈ విధంగా మగ్గిన తర్వాత నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఉన్న చికెన్ 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇది కూడా ఇందులోనే కొంచెం మగ్గించుకోవాలా. దీంట్లో వాటర్ మొత్తం ఏం డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వాటర్ ఉన్నప్పుడే నేను ఒక 2 టమాటాలు ఈ విధంగా మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలా. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుందామండి. ఇందాక నేను కాజు మరియు గసగసాలు పాలల్లో నానబెట్టాను కదా, ఇది కూడా మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా వేసుకోవాలా. దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఈ కాజు వేసుకోవడం వల్ల మాకు టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది, గ్రేవీ కూడా చిక్కగా అవుద్ది. ఇది కూడా బాగా కలుపుకుందాం. దీంట్లో అసలు రెడ్ చిల్లీ పౌడరే అసలు యూజ్ చేయరండి. ఇప్పుడు ముక్క సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. చూడండి, మేము ఇప్పుడు ముక్క సాఫ్ట్గా ఉడికిందో లేదో అని చూద్దాం. ఒక ముక్క తీసుకొని ఇంకొంచెం ఉడకాలండి. ఇంకా ముక్క కొంచెం సాఫ్ట్గా అవ్వాలా. ఇంకో 5 మినిట్స్ అలా పెట్టుకుందాం. చూడండి, మన ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఏమన్నా మీకు ఉప్పు టేస్ట్ తక్కువైతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. నాకు ఇందాక వేసిన సాల్టే కరెక్ట్గా సరిపోయింది. ఇందులో ఇప్పుడు మేము ఒక 5 గ్రీన్ చిల్లీ వరకు వేసుకుందామండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటే తగ్గించి వేసుకోండి. ఇందులోనే పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. కసూరి మేథి కూడా కొంచెం వేసుకుందామండి. ఫైనల్గా కసూరి మేథి ఫ్లేవర్ ఈ కర్రీలో, మలాయి చికెన్ కర్రీలో సూపర్గా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పెట్టేద్దాం. మూత పెట్టేసి చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను.
మన కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇందులో నేను ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అండి, ఇది 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలా. మీ ఇంట్లో పాల మీద మీగడైతే కానీ మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకోవచ్చండి. ఈ ఫ్రెష్ క్రీమ్ వల్లే మాకు ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. రెడీ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తున్నాను. మన మలాయి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా కానీ చపాతీలు, బటర్ నాన్ ఏ విధంగా చేసుకున్నప్పుడు ఈ విధంగా మలాయి చికెన్ కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.